హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తానన్నమాట. ఇంతకుముందు 2 వీడియోల్లో కూడా అంటే పార్ట్ 1 పార్ట్ 2లో మీకు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్టు అదేవిధంగా హ్యాండ్ పార్టు 2 కూడా చూపించాను కదండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ ఏ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందో మీకైతే ఈ వీడియోలో చెప్తానమాట. కింది వైపున 2 ఇంచెస్కి ఈ చివరి వైపున ఒక మార్కింగ్, అదేవిధంగా ఆ చివరి వైపున ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడైతే స్కేల్ని యూజ్ చేసి 2 సమానంగా వస్తాయి కదా, కింద క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఏంటంటే ఇది వచ్చేసి బిగినర్స్కి అయితే డిప్ అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి వంకర లేకుండా స్ట్రైట్గా అయితే కింది వైపున 2 ఇంచెస్కి అయితే బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ మిగిలిన క్లాత్లో మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. అంటే కస్టమర్ ఏ విధంగా కుట్టమన్నారు మనల్ని బ్లౌజు ఫ్రంట్ పార్ట్ని, క్రాస్ కట్ బ్లౌజ్ కుట్టమన్నారా స్ట్రైట్ కట్ బ్లౌజ్ కుట్టమన్నారా దాన్ని బట్టి ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ని అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఓపెన్గా ఉంది వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ వేసాం కదా, ఈ అంచులు అనేది ఉన్న కళ్ళు అయితే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని అయితే వేసుకోవాలండి. అంతేకాని ఈ చివరి చూపిస్తున్నాను చూడండి, ఇటువైపు వచ్చేసి మనము ఇక్కడ క్లాత్ అనేది సాగుతుంది కదా, ఈ విధంగా ఇటువైపు ఫ్రంట్ పార్ట్ అనేది అసలు ఎప్పుడైనా వేసుకోకూడదండి. నెక్ అనేది ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా సరే సాగిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట. ఈ విధంగా మనకి కస్టమర్ ఏ విధంగా అయితే కుట్టమంటారో ఆ విధంగా అయితే మనము బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కట్ చేస్తున్నది వచ్చేసి క్రాస్ కట్ అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదే మార్కింగ్ అయితే చుట్టూ వేసేస్తున్నానండి. కింది వైపు మనము ముందే 2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా నెక్ సైడ్ కూడా మార్క్ చేసేసుకొని చంక వైపు కూడా మనకి బాక్స్ షేప్ ఉంది కదా, ఇది ఎంతవరకు ఉందో ఒకసారి అయితే కింద క్లాత్ మీద కూడా పడేటట్లుగా చూసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ బాక్స్ షేప్ అయితే డ్రాయింగ్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే మనము ఫ్రంట్ లోతు అయితే తీస్తాం కదా, దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని మనము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే తీసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అనేది ఎవరికైనా సరే 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. నార్మల్గా పెట్టుకోవడం 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే 6.5 7 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ కస్టమర్కి వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ 6 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి డ్రాయింగ్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ మనము క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నెక్ డ్రాయింగ్ వేయాలి కదా, దానికోసం క్రాస్ లైన్ డ్రా చేసుకొని మనము నెక్ షేప్ అయితే ఇచ్చేసేయాలండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఇచ్చాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అంటే హుక్ పట్టి సైడ్ మనం ఎంత అయితే తీసుకోవాలో మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఈ కింది వైపు నుంచి 2 ఇంచెస్కి పైకి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము 1.5 నార్మల్గా అయితే మార్క్ చేస్తామండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇటువైపు క్లాత్ అనేది తక్కువగా పెట్టమన్నారనమాట. అంటే హుక్ పట్టి సైడు పట్టి అనేది చిన్నగా వచ్చేటట్లుగా అయితే పెట్టమన్నారండి. అందుకోసము ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే మనకి మార్కింగ్ అయితే వేసామన్నమాట. నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి 2.5కి అయితే మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ కోసం అనమాట. ఈ మార్కింగ్ అయితే ఏ సైజు వారికైనా 2.5 చేసేసుకుంటామండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ 2 మార్కింగ్ని అయితే కలిపాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ యొక్క పొడవు అనేది మనకి ఇక్కడ చూసుకోవాలి. మెయిన్ డాట్ యొక్క పొడవు వచ్చేసి కస్టమర్ యొక్క చెస్ట్ సైజుని బట్టి ఉంటుందండి. ఈ కస్టమర్కి వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర పొడవు అయితే ఉందండి. అంటే ఫిట్టింగ్ పాయింట్ ఉంటుంది కదా మనకి, అదనమాట. ఈ విధంగా 10 ఇంచుల దగ్గర మార్క్ చేశాను కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మరలా కింది వైపున మనము మెయిన్ డాట్ వేయాలి కదా, దానికోసము ఫ్రంట్ డాట్కి వెడల్పు ఎంత ఉండాలి ఇక్కడ చూసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పావు తక్కువ 4 ఇంచులు అయితే పెట్టానండి. ఇది కూడా కస్టమర్ బ్లౌజ్ని బట్టి మనమైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ యొక్క వెడల్పు
ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను. 2.5 ఇంచులని 1.5 ఇంచులుగా 3 మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ డాట్ వెడల్పు కూడా కస్టమర్ యొక్క చెస్ట్ సైజుని బట్టి మనం వేసుకోవాలన్నమాట. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో 3 ఇంచెస్ వరకు మనము ఈ డాట్ మార్కింగ్ అయితే వేసుకుంటామండి. చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్నవారికి ఇది 1 ఇంచు నుంచి 1.5 1.5 ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచులకైతే మెయిన్ డాట్ యొక్క మార్కింగ్ అయితే వేసాను అనమాట. వేసేసి మెయిన్ డాట్ని ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ డాట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి ఇక్కడైతే చెప్తాను చూడండి. ఈ సైడ్ డాట్ వేసుకునేటప్పుడు ఇక్కడున్న పట్టీని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పట్టీ ఎంతన్నా రానివ్వండి, దాన్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అందులో 1వ భాగంలో అయితే మనము సైడ్ డాట్ అనేది వేయాలి. ఈ డాట్కి మధ్య వెడల్పు కూడా 1.5 ఇంచులకు పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇటువైపు డాట్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు డాట్ కూడా మనము సేమ్ అదే 1.5 ఇంచులకి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఈ చంక వైపుకి మనము డాట్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా క్రాస్గా అయితే మనము ఈ యొక్క డాట్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా కనుక మనము ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ చంక లోతు అనేది తీయాలి కదా, దానికోసం 1.5 ఇంచ్ అయితే ఇక్కడ చంక లోతు అయితే తీస్తున్నాను అనమాట. ఈ విధంగా చంక లోతు తీసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయినట్టేనండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. అంటే బై 4 అంటే 8.5 ఇంచులు అయితే మనకి మార్క్ చేసాం కదా నడుము లూజ్ బ్యాక్ పార్ట్లో. అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఏం రావాలంటే ఇవి 2 పార్ట్స్ కాబట్టి ఇది కూడా మనకి 8.5 ఇంచులు రావాలండి. దానికోసం ఈ టేప్తో ఒకసారి విధంగా చూసుకొని ఈ డాట్ కోసం మార్క్ చేసాం కదా, దీన్ని అయితే మైనస్ చేయాలన్నమాట. ఎందుకంటే కుట్టినప్పుడు క్లాత్ దగ్గరగా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మైనస్ చేసుకొని మరలా ఇటువైపున మనము 8.5 ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేయాలి. ఇంతవరకు వచ్చేసి మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి మనకి ఖర్చు అన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్లో చంక దగ్గర మనకి ఖర్చు మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా డాట్ అనేది పెట్టేసి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈ సైడ్ ఉన్నదంతా ఖర్చు అండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ కుట్టు అనమాట, సైడ్ కుట్టు. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ చివరి వైపు అంటే చంక వైపు వచ్చేసి మనము 3.5 ఇంచ్ దగ్గర అయితే పైకి మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ చివరి వైపున 3.5 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని మనము క్రాస్గా లైన్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ చివరి వైపున 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే మనము కలిపేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి స్కేల్ని యూజ్ చేసి అయితే నేను ఇక్కడ లైన్ అనేది డ్రాయింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయినట్టేనండి. ఈ విధంగా ఈ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా మనము పర్ఫెక్ట్గా సేమ్ ఇదే విధంగా అంటే 34 సైజు బ్లౌజ్ ఇక్కడ నేను కట్ చేసినది, దీని ప్రకారం కనుక మనము కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఫ్రంట్ పార్ట్ కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ మొత్తం కూడా కుదిరినట్టే అనమాట. బ్లౌజ్లో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లోనే ఉంటుందండి. అంటే ఫ్రంట్ పార్ట్ కుదిరితేనే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ క్లియర్గానే అర్థమైందని అయితే అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అర్థమైంది అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, వాటిని అయితే నేను క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్